నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ దేశం కోసం బ్రిటన్ మనం చూసుకుంటే రంగంలోకి దిగింది. అలాగే యుద్ధం మధ్యలో కూడా మనం చూసుకుంటే తన యొక్క ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లను పంపించి కువైట్ దేశాన్ని బ్రిటన్ దేశం అయితే రక్షించింది. ఈ నేపథ్యంలో బ్రిటన్ రాయబారి కీలకమైన వ్యాఖ్యలు చేశారు. వివరాల్లోకి వెళితే కువైట్లోని బ్రిటన్ రాయబారి కుదీ రషీద్ గారు మాట్లాడుతూ కువైట్కు అండగా యునైటెడ్ కింగ్డమ్ నిలుస్తుంది మరియు అన్ని వేళలా కువైట్ దేశాన్ని రక్షిస్తుందని చెప్పి పునరుద్ఘాటించారు. బ్రిటిషు పాత్ర పూర్తిగా రక్షణాత్మకమైనదని, కువైట్ గగనతలాన్ని ప్రజలు మరియు కువైట్ దేశం యొక్క మౌలిక సదుపాయాలను రక్షించడమే దాని యొక్క ప్రధాన లక్ష్యమని చెప్పి ఆయన నొక్కి చెప్పారు. అలాగే కువైట్లో నిఘా కోసం ఫాల్కన్ ఫీల్డ్, అలాగే యుద్ధం తీవ్ర రూపం దాల్చకముందే వాటిని నిర్వీర్యం చేయడానికి నింజా వంటి పలు వాయు రక్షణ వ్యవస్థలతో బ్రిటన్ పాల్గొంటుందని చెప్పి ఆయన వివరించారు. కువైట్ దేశం రక్షణ కోసం మనం చూసుకుంటే వాళ్ళు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను కువైట్లో మోహరించామని చెప్పేసి కువైట్ దేశంపైకి ఏవైనా డ్రోన్లు కానీ మిసైళ్లు కానీ దూసుకొని వస్తే వాటిని గాల్లోనే పేల్చివేస్తాము. అత్యాధునిక టెక్నాలజీతో కూడిన యాంటీ మిసైల్ యాంటీ డ్రోన్ వ్యవస్థనైతే కువైట్కు తీసుకువచ్చినట్లు ఆయన తెలిపారు. కువైట్లో బహు అంచెల వాయు రక్షణ సూత్రం కింద ఈ వ్యవస్థలు కువైట్ సామర్థ్యంతో అనుసంధానం అవుతాయని చెప్పి ఆయన పేర్కొన్నారు. ర్యాపిడ్ సెంట్రీ వ్యవస్థలో ముప్పులను గుర్తించి వాటిని ఎదుర్కోగల సామర్థ్యం ఉన్న వ్యవస్థలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. కువైట్ మరియు బ్రిటన్ మధ్య సంబంధాలు చారిత్రాత్మకమైనవి. అవి గతంలోనూ ప్రస్తుతంలోనూ కొనసాగుతూ ఉన్న నిరంతర మద్దతు పైన ఆధారపడి ఉన్నాయని చెప్పి ఆయన ధృవీకరించారు. కువైట్ దేశానికి ఏ కష్టం వచ్చినా రక్షణ పరంగా, భద్రత పరంగా బ్రిటన్ ముందు ఉంటుందని చెప్పేసి కువైట్లోని ప్రజలకు బ్రిటన్ రాయబారి అయితే భరోసా ఇచ్చారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.